కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. దొంగలు ఇంట్లో పడితే ఏం ఎత్తుకెళ్తారు? బంగారం, వెండి, క్యాష్. ఇదే కదా ఎవరైనా ఆశించేది. కానీ చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక విచిత్రమైన చోరీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కళ్ల ముందే కేజీల కొద్దీ వెండి కనిపిస్తున్నా ముట్టుకోకుండా వదిలేసి కేవలం కొన్ని ఆస్తిపత్రాలు డాక్యుమెంట్ల కోసం దొంగలు పడ్డారంటే నమ్ముతారా? అసలు అది దొంగతనమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? వీకోట మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ ఇంట్లో జరిగిన ఈ హైడ్రామా ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా వీకోట మండలం చింతమాకునపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ యువరాజు నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో రీసెంట్గా ఒక భారీ చోరీ జరిగింది. దొంగలు చాలా పక్కా ప్లాన్తో వచ్చారు. ఇంటి పైకప్పును తొలగించి ఆ తర్వాత లోపలికి దూరి తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లో ఉన్న 5 కిలోల వెండి, 50 గ్రాముల బంగారం, 1,70,000 నగదును దోచుకెళ్లారు. ఇక్కడి వరకు ఇదొక మామూలు దొంగతనం లాగే అనిపిస్తోంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ చోరీ ఘటన ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. బాధితులు, స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే దొంగలు కేవలం డబ్బు, బంగారం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అత్యంత విలువైన ఆస్తి డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా ఎత్తుకెళ్లారు. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, దొంగలు వచ్చినప్పుడు వాళ్ళ కంటి ముందే మరికొంత విలువైన వెండి ఆభరణాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని అస్సలు ముట్టుకోలేదు. దొంగతనానికి వచ్చిన వాళ్ళు కళ్ళ ముందున్న వెండిని వదిలేసి ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడం ఏంటి? సాధారణంగా దొంగలు డాక్యుమెంట్లతో ఏం చేసుకుంటారు? వాటిని మార్కెట్లో అమ్ముకోలేరు కదా, మరి ఎందుకు తీసుకెళ్లారు? నిజానికి ఈ చోరీ జరిగిన సమయంలో ఇంట్లో ఎంపీపీ లేరు. ఆయన లేని సమయాన్ని చూసుకునే ఈ చోరీ జరిగింది. దీంతో బాధితులు ఒక సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఇదంతా కేవలం దొంగతనం మాత్రమే కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన ఒక పెద్ద డ్రామా అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళ్ళ ముందున్న విలువైన వెండి వస్తువులను వదిలేసి ఆస్తి పత్రాలను టార్గెట్ చేయడమే ఈ అనుమానాలకు బలమైన కారణంగా కనిపిస్తోంది. ఎంపీపీని లేదా ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, లేదా ఏదైనా పాత కక్షలు లేదా రాజకీయ కారణాలతో ఈ స్కెచ్ వేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేవలం ఆస్తులను దెబ్బతీయడానికో లేక బ్లాక్మెయిల్ చేయడానికో ఈ డాక్యుమెంట్లు కొట్టేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వింత చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. మరి పోలీసులు తేల్చే నిజాలేంటి? అసలు దొంగలు ఎవరు? ఆస్తి పత్రాలు ఎందుకు తీసుకెళ్లారు అనే విషయాలు తేలాల్సి ఉంది.